నమస్తే అండి. మేము పులివెందుల నుంచి వచ్చాము. నేను వచ్చి అవినాష్ రెడ్డి వాళ్ళ అక్కను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను చెల్లెలను అవుతాను. ఈ వార్డుకు మేము ఈరోజు వచ్చాము. అందరితోనూ తప్పకుండా ఓట్లు వేయమని అడుగుతున్నాము. బోత్ ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి వేసి గెలిపిస్తేనే మళ్ళీ మనం జగనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తేనే మనకు మళ్ళీ అన్ని పథకాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా మనం ఏమేమైతే ఈరోజు అందుకుంటున్నామో అన్ని పథకాలు మనకు చేరుతాయి. మీరు కూడా గమనించాలా, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎట్లా ఏమని గమనించుకొని ఓట్లు మీరు మీ విచక్షణ కొద్దీ మీరు ఓట్లు వేయండి. నేను అందరినీ ప్రార్థించేదేమంటే తప్పకుండా ఇద్దరిని మనం మళ్ళీ మన పథకాల వాళ్ళందరినీ గెలిపిస్తే మళ్ళీ మనకు అన్ని పథకాలు వస్తాయి. ఇది మేము ఈరోజు కుమ్మరి వాళ్ళ కుండలు చేస్తారు కదా, ఆ వీధికి వచ్చాము. అందరిని అడుగుతున్నాము, అందరికీ పథకాలు అందుతున్నాయని చెప్పారు. వాళ్ళే మేమే వేస్తాం మీకు ఓట్లు, మీరు అడగనవసరం లేదండి అని చెప్తున్నారు. తప్పకుండా మళ్ళీ మనం జగనన్నను గెలిపించుకుంటేనే మళ్ళీ మనకు పథకాలన్నీ అందుతాయండి. ఓకే, నమస్తే. ఎస్ఆర్సిపి విజయభేరి కార్యక్రమంలో ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారి రిలేషన్, ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి రిలేషన్ మహిళా క్యాంపెయిన్ చేస్తున్నామండి. చాలా స్పందన ఉంది. వాళ్ళ రిలేషన్ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు బెనిఫిషరీస్ అంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తున్నారు. 2 ఓట్లు మీకే వేసి పార్టీని ఆశీర్వదిస్తామని చెప్తున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు కావాలన్నా అత్యధిక మెజార్టీలో మన ముఖ్యమంత్రి గారు మరియు మళ్ళా ఒకసారి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి సహాయం చేస్తామని చెప్తున్నారండి. చాలా బాగుంది స్పందన. పేద మధ్య తరగతి ప్రజలంతా కూడా అనూహ్యంగా ఎదురు వచ్చి మరీ స్వాగతం పలికి చెప్తున్నారండి. చాలా బాగుంది.